హ్యాపీ మార్నింగ్ మాధవి మేడం. నా పేరు మౌనిక. టీటీటీడబ్ల్యూఎస్ బ్యాచ్ నెంబర్ 145. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇది మన మానవ జీవితంలో భూమి మీద పుట్టిన ప్రతి మనిషి జీవితంలో జరిగేవి. ఎమోషనల్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఒక మనిషికి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా కొన్ని తట్టుకోవడం చాలా కష్టం. కోపం, ఉద్రేకం, సంతోషం, బాధ అనిపిస్తే కళ్ళ నుంచి నీళ్ళు రావడం, చాలా వరకు కంట్రోల్ చేసుకోలేనివి కూడా ఉంటాయి, కంట్రోల్ తగినవి కూడా ఉంటాయి. కానీ సరైన సమయంలో సరైన విధంగా మన ఫీలింగ్స్ని, మన ఎమోషనల్స్ని కంట్రోల్ బ్యాలెన్స్ చేసుకోవడమే మనం పబ్లిక్లో ఉండడం. ఎందుకంటే దీనివల్ల మన మిగతా అభిప్రాయం అనేది పబ్లిక్లో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సిచ్యువేషన్ని మనకు అనుగుణంగా మార్చుకోగలగాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అంటే సపోజ్ దానికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా కూల్గా ఆలోచించగలగాలి. ఓకే, నన్ను అన్నారు, నిజంగా నేను చేసిన తప్పేనా, నిజంగా నేను మాట్లాడింది తప్పేనా, కరెక్టేనా కాదా అని మనము ఆలోచించుకోగలగాలి. ఎప్పుడైతే మన ఆలోచన విధానం అనేది సరైన విధంగా ఉంటుందో ఎదుటి వారి ముందు మనం చులకన అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మనం నవ్వుల పాలవ్వడానికి కూడా తక్కువగా ఉంటుంది అవకాశం. మీకు చెప్పిన పాయింట్స్ నాకు చాలా బాగా నచ్చాయి మేడం. నిజంగా మనం ఈ సొసైటీలో ఉండాలి అంటే ఇవి ఖచ్చితంగా నేర్చుకోదగినవి. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్, సోషల్ అవేర్నెస్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్. మనమంటే ఏంటి అని మనకు తెలియకపోతే మనం ఈ పబ్లిక్లో ఉండలేము. ఫస్ట్ మన క్యారెక్టర్ ఏంటి, మనం మంచి చేయాలనుకుంటున్నామో చెడు చేయాలనుకుంటున్నామో, మన ఆలోచన విధానం ఏంటి అనేది తెలిసి ఉండాలి. మరి మనమంటే ఏంటో మనకు తెలిసినప్పుడు, ఒకవేళ చెడు చేస్తున్నాము అనుకున్నప్పుడు మనం దాన్ని దారి తప్పకుండా చూసుకోగలగాలి కదా. సెల్ఫ్ మేనేజ్మెంట్, మనం ఏం చేస్తున్నాము మన కంట్రోల్లో, మన ఆలోచన విధానం అనేది మన కంట్రోల్లో ఉండగలగాలి. ఒకవేళ చెడు చేయాలని ఉన్నా కూడా దాన్ని మనం మార్చుకోగలగాలి, మన దారిని అనేది మార్చుకోగలగాలి. అప్పుడే మనం సరైన దారిలో వెళ్తూ మన దారిలో ఇతరులను కూడా రప్పించగలుగుతాము. సోషల్ అవేర్నెస్, మరి మన మీద మనం అంటే ఏంటంటే మనకు తెలుసు, అది సరిపోదు కదా ఈ సమాజంలో ఉన్నప్పుడు. సమాజం అంటే ఏంటి, ఎదుటి వాళ్ళ ఆలోచన విధానం, ఎదుటి వాళ్ళు ఉండే తీరు, వాళ్ళ యొక్క పనితీరు కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ మనకు తెలిసి ఉండాలి. అప్పుడు బాండింగ్ అనేది పెరుగుతుంది. ఎలాంటి చిన్న చిన్న గొడవలు రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. మనం ఆలోచించే తీరు, ఎదుటి వాళ్ళు ఆలోచించే తీరు ఒక విధంగా లేకపోయినా కూడా వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆలోచించే విధానం సరిగా లేనప్పుడు మనం సరిగా ఆలోచించి వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనం చెప్పగలగాలి. అప్పుడు ఒకవేళ పెద్దగా అయ్యే ఏదైనా గొడవ ఉన్నా కూడా, అరే నేను ఎంతగా గొడవ పడ్డా కూడా వీళ్ళు మంచిగా ఆలోచిస్తున్నారే, వీళ్ళు అలా ఆలోచించినప్పుడు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానని చెప్పేసి వాళ్ళల్లో మార్పు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని మీద బేస్ అయ్యే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. మరి ఒక రిలేషన్షిప్, ఒక తండ్రి పిల్లల అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఫ్రెండ్స్ మధ్య కానీ, రిలేటివ్స్ ఎవరైనా సరే, ఒకరు పెంచినప్పుడు వాయిస్ ఇంకొకరు తగ్గించగలగాలి. అప్పుడే ఆ పెద్దగా అయ్యే ఇష్యూ ఏదైనా సరే తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. నువ్వెంత నేనెంత అని అనుకుంటూ పోట్లాడుకుంటూ వెళ్తే దానికి అసలు ముగింపు అనేదే ఉండదు. మాటలు ఆగిపోతాయి, అసలు మొహాలు కూడా చూసుకోకుండా పరిస్థితి కూడా వస్తుంది. మరి అలాంటప్పుడు ఇంత చిన్నది పోయేదానికి, అది ఒకటి అంటారు కదా, గోరువంత పోయేదానికి కొండంత చేసుకోవడం అంటే, చిన్నదానికి వదిలిపెట్టకుండా దాన్ని సాగదీస్తూ ఉంటే అది ఇష్యూ పెద్దగా అవుతుంది. అసలు అది ప్రాబ్లమే కాదు. అలాంటప్పుడు మనం దాన్ని సాగదీయడం వల్ల ఎవరికి నష్టము, మనకే నష్టం. సో
ఒక రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయగలగాలి, ఒక బంధాన్ని మనం కాపాడుకోగలగాలి అని అంటే మనం మాట్లాడే విధానం, మనం ఆలోచించే విధానం సరైన విధంగా ఉంచుకోగలగాలి. ఈవెన్ మన ఉద్యోగం చేసే దగ్గర కానీ, మన ఇంట్లో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మన బిజినెస్ సర్కిల్లో కానీ, మన లైఫ్ సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని వదులుకోవాలి. కోపం, అహంకారం, నేను అనే అది ఉంటే ఏ బంధము నిలవదు. కొన్ని తగ్గించే దగ్గర తగ్గించగలగాలి, పెంచే దగ్గర పెంచగలగాలి. అప్పుడు మన క్యారెక్టర్ అనేది ఒక గొప్ప స్థాయిలో ఉండగలుగుతుంది. ఎంత డబ్బు ఉందని ముఖ్యం కాదు, మన క్యారెక్టర్ ముఖ్యం, మన పర్సనాలిటీ ముఖ్యం. సో ఇంత మంచి విషయాలను మాకు తెలియజేసినందుకు మేడం మీకు ధన్యవాదం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే ప్రతి మనిషికి ఈ ఎమోషనల్ అనేది చాలా అవసరం. ఎక్కడ ఎలా ఉండగలగాలి అనేది తెలిసి ఉండాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాధవి మేడం.